అందరికీ వందనాలండి. 53వ దావీదు కీర్తన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అయ్యా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని అడిగి వేడుకుంటున్నాను. నా నోటి నుండి మీ మాటను బయలుదేరి చేయమని అడిగి వేడుకుంటున్నాను. నా నోటిని మీ గోలుగా వాడుకోండి. ఈ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించి మమ్మల్ని బలపరచమని అడిగి వేడుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రధాన గాయకునికి మహలతు అన్న రాగం మీద పాడదగినది దావీదు రచించింది దైవ ధ్యానం. ఇది దావీదు రచించిన కీర్తన 53వ కీర్తన. మనం చూసినట్లయితే మొదట 2 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు అంటే జ్ఞానం లేని వారి గురించి ఇక్కడ కీర్తనకారుడు చెప్పటం లేదు, కానీ దేవుణ్ణి విడిచి ప్రవర్తించే వాళ్ళు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకునని వాళ్ళు, చెడుని చేసే వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయరు. వాళ్ళు దేవునికి అనుగుణమైన కార్యములు చేయకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుడు లేడు, దేవుడు చూడడు, దేవుడు తీర్పు తీర్చడు అనే ఉద్దేశంతో బతికేవాళ్ళు. మేలు చేయువాడొక్కడునూ లేడు, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. మనం ఇక్కడ చూసినట్లయితే ఆదికాండంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక్కడైనా భూమి మీద నీతిమంతుడు ఉంటాడా అని చెప్పి ఆయన వెతికాడంట. అప్పుడు నోవహుని కనుగొన్నట్టు మనము చూడగలుగుతాం. దేవుడు నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడంట. నరుల యొక్క ప్రవర్తన వాళ్ళ చిన్నతనం నుండే చెడ్డదై ఉండటం చూసి, వాళ్ళ యొక్క ఆలోచనలు చెడ్డవై ఉన్నవి చూసి వాళ్ళను సృజించిన దేవుడు ఎంతగానో సంతాపం పొందినట్లు మనము ఆదికాండంలో చూడగలుగుతాం. అయితే ఇక్కడ కూడా వివేకము కలిగి అంటే దేవునికి అనుగుణంగా దేవుని జ్ఞానాన్ని అనుసరించి ఎవరన్నా నరులు ప్రవర్తిస్తారేమో అని చెప్పి ఆయన తొంగి చూస్తున్నాడంట. అయితే ఆయన ఒక్కరిని కూడా కనుగొనలేకపోతున్నాడంట. మేలు చేయువాడొక్కడునూ లేడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుడు మనల్ని సృజించిన రీతి మనం చూసినట్లయితే ఆయన ప్రేమ స్వరూపుడు కనుక ఆయన బిడ్డలమైన మనల్ని కూడా ప్రేమతో నింపి తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృజించుకున్నాడు. అయితే మనము ఏం చేస్తున్నాము అంటే మనము బొత్తిగా దేవుని యొక్క మార్గాన్ని విడిచివేసి దేవుని యొక్క మాటను దేవుని యొక్క కట్టడను అనుసరించకుండా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నాము అని చెప్పి కీర్తనకారుడు తేటపరుస్తున్నాడు. ఈరోజు చాలామంది విశ్వాసులే కానీ దేవుణ్ణి ఎరిగిన ప్రజలే కానీ కొన్నిసార్లు తమ హృదయంలో చెడు తలంపు వచ్చినప్పుడు, అపవాది ఒక గింజ నాటినప్పుడు దానికి వ్యతిరేకంగా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ఒక ఖడ్గంగా ఉపయోగించి ఈ యొక్క తలంపు దేవుని నుండి వచ్చింది కాదు, ఈ తలంపుని నేను అనుసరించకూడదు, ఇది అపవాదికి సంబంధించింది, అపవాది యొక్క ఆలోచన కనుక నేను చెయ్యకూడదు, నేను దేవుని యొక్క కట్టడను అనుసరించి జీవించాలి అనే తలంపులు లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే క్షణమాత్రంలో తప్పిపోతున్నారు అని దేవుడు తేటపరుస్తున్నాడు. క్షణమాత్రంలో అప్పటికప్పుడు వాళ్ళ యొక్క శరీరాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి, వాళ్ళ యొక్క మనస్సును సాటిస్ఫై చేసుకోవడానికి
దేవుని యొక్క మాటను వాళ్ళు తిరస్కరిస్తున్నారు. అప్పుడు మనం కూడా ఇక్కడ కీర్తనకారుడు చెప్పినట్టు బుద్ధిహీనుల వలె ప్రవర్తిస్తున్నామని దేవుడు తేటపరుస్తున్నాడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? తన నోటికి చిక్కాన్ని పెట్టుకుంటాడంట. తన నోటి నుండి వచ్చే ప్రతి మాటను జాగ్రత్తగా దేవునికి అనుగుణంగా వస్తున్నాయా లేదా, ఇతరులకు మేలుకరంగా ఉందా లేదా అని చెప్పి ఆలోచించి ఆ మాటను మాట్లాడతాడు. కాకపోతే ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము? బుద్ధిహీనతతో నిండుకొని బుద్ధిహీనులుగా మాట్లాడుతున్నాము అని ప్రభు తేటపరుస్తున్నారు. ఎప్పుడు మనము విశ్వాసి జీవం కలిగిన మాటలు మాట్లాడాలి, బుద్ధిహీనుల వలె కాక దేవుని యొక్క మాటను అనుసరించి మాట్లాడాలని చెప్పి దేవుడు ఇక్కడ తేటపరుస్తున్నాడు. ఇక్కడ బుద్ధిహీనునికి బుద్ధిమంతునికి అంటే దేవుణ్ణి విశ్వసించి నడుచుకున్న వాళ్లకు ఈ యొక్క కీర్తనలో తేడా చూపిస్తున్నాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయి వారెవ్వరూ లేరు, ఒక్కడైనను లేడు. దేవుడు నరులను మంచిగా సృజించాడు, అది మంచిది అని చెప్పి ప్రభువు తేటపరిచాడు. ఈ భూమిని స్వాధీనపరిచాడు. ఈ భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా ఉండండి అని దేవుడు చెప్పినప్పుడు తన దేవుడిచ్చిన స్వతంత్రాన్ని మనుష్యుడు అపవాదికి అమ్ముకున్నాడు. పాపము అనేది కొని తెచ్చుకొని దేవుడు ఇచ్చిన నైజాన్ని, దేవుడు ఇచ్చిన స్వభావాలన్నిటిని విడిచివేసి పాపానికి దాసుడైపోయాడు. దేవుడు మేలు చేయడానికి మనుషులను పెడితే యెహోవా అందరికీ ఉపకారి అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంటే, ఇక్కడ ఆయన సృజించిన మనుష్యుడు అపకారం చేస్తూ జీవిస్తున్నాడు, ఇతరులను పరిహసిస్తూ జీవిస్తున్నాడు, ఇతరులకు మేలు చేయకుండా తన చేతిలో చేయగలిగిన సహాయం ఉన్నప్పటికి కూడా తన అరచేతులలో గట్టిగా బిగించి పిడికలు బిగించి ఆ సహాయము తన సహోదరునికి అందకుండా చేస్తున్నాడంట. అందుకే ప్రభువు తేటపరుస్తున్నాడు, మేలు చేయువాడు ఒక్కడూ లేడు. అదే దేవుణ్ణి అనుసరించిన మనుషులమైతే, దేవుణ్ణి అనుసరించి జీవించే వాళ్ళమైతే దేవుని మాట మనల్ని ఖండిస్తుంది, మనల్ని సహాయం చేయడానికి కానీ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించడానికి కానీ మనకు సహాయపడుతుంది అని దేవుడు తేటపరుస్తున్నాడు. అందుకే బుద్ధిమంతులు వలె ఉండమని చెప్పి ప్రభువు తేటపరుస్తున్నాడు. కింద చూసినట్లయితే, దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి, నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలను మింగాలని చెప్పి బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? దేవుని ప్రజల యొక్క అపకారం చేస్తూ దేవుని ప్రజలను ఎలాగన్నా లోపరుచుకోవాలి, దేవుని ప్రజలను ఎలాగన్నా చంపాలి, ఎలాగన్నా చెరపాలి అని ప్రయత్నించే వాళ్ళకి కీర్తనకారుడు చెప్తున్నాడు, వాళ్లకు తెలివి లేదా? ఎందుకు తెలివి లేదా అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అంటే మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన దేవుడు పైనుండి సమస్తాన్ని చూస్తున్నాడు, మనం చేసే మేలును చూస్తున్నాడు, మనము చేసే చెడుతనాన్ని కూడా చూస్తున్నాడు. మన స్వభావం ఎటువంటిది, దైవానుసారంగా మనం ఉంటున్నామా లేకపోతే దైవానికి వ్యతిరేకంగా నడుస్తున్నామా అనేది ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఒకరోజు ఆయన తీర్పు తీరుస్తాడు. మినే టికెల్ ఉపారసిన్, నీవు త్రాసులో వేయబడగా తక్కువగా కనబడితివి. ఒకరోజు మనల్ని త్రాసులో కొలుస్తాడు. అదే క్రీస్తుని కలిగి ఉన్న మనమైతే క్రీస్తు వలె రక్షింపబడతాము. క్రీస్తుని పోలికగా మనం ఉంటాం కాబట్టి క్రీస్తుని బట్టి రక్షించబడతాము. అదే బుద్ధిహీనులైతే, క్రీస్తుని అంగీకరించని వాళ్ళైతే వాళ్ళు నిత్యనాశనానికి
వెళ్తారు అని చెప్పి ప్రభు తేటపరుస్తున్నారు. భయకారణము లేని చోట వాళ్ళు భయాక్రాంతులైరి. ఇక్కడ బుద్ధిహీనులను ఎప్పుడు భయము అనేది వెంబడిస్తూ ఉంటుందంట. అదే బుద్ధిమంతుడు తన జీవితాన్ని ఒక బండ మీద కట్టుకున్నవాడు, అంటే క్రీస్తు మీద తన జీవితాన్ని కట్టుకున్నవాడు భయము కలిగిన చోట, భయము ఉన్న చోట కూడా భయము లేకుండా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆత్మ అనేది భయము కలిగించే ఆత్మ కాదు. ఆయన ఇచ్చిన ఆత్మ పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి భయము లేకుండా ప్రేమలో మనల్ని పరిపూర్ణం చేస్తూ మనల్ని నడిపించే ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడైతే ఉంటుందో మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదీ దూరపరచలేదు. క్రీస్తు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమలో నేను జీవించుచున్నాను. ఆ ప్రేమ నా కొరకై తను తాను త్యాగం చేసుకున్నది కనుక ఆ ప్రేమ కొరకు నేను నిత్యము జీవించే బిడ్డలుగా, సాక్షార్థమైన వాళ్ళగా ఉండాలి అని ప్రయాసపడుతూ భయము లేకుండా ధైర్యముతో నిరీక్షణతో ఓ రోజు నా యొక్క రక్షకుని నేను చూస్తాను, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన్ను చూస్తాను అనే నిరీక్షణతో జీవిస్తారన్నమాట. అదే బుద్ధిహీనులైతే భయముతో, ప్రతి విషయంలో భయముతో జీవిస్తూ ఉంటారు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ప్రభువునకు ఒక పేరు ఏంటి అంటే ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు. ఆయన రక్షిస్తాడు, విమోచిస్తాడు, చెరలో నుండి మనల్ని విడిపిస్తాడు. ఏ చెరలో మనం ఉన్నాము అంటే లోకపు చెరలో విశ్వాసులముగా మనం జీవిస్తున్నాం. చీకటిలో మనం జీవిస్తున్నాం కాకపోతే వెలుగు వలె జీవించాలి. లోకంలో జీవిస్తున్నాము కాకపోతే లోక నివాసులము కాకుండా పరదేశ వాసులుగా మనము జీవించాలి. ఈ లోకము మన సొంతం కాదు, పరలోకము మన సొంతము. మన దేవుడు మనకు శాశ్వతము. ఆ నిత్య రాజ్యము మనది. ఆయన మనకు విమోచకుడు. మనకు ఓ రోజు విమోచన అనుగ్రహిస్తాడు. మన పాపం నుండి మనల్ని విమోచించాడు. తన రక్తం కార్చి మనల్ని కొన్నాడు. ఈరోజు మనల్ని విమోచించి తన బిడ్డలుగా చేసుకొని అబ్బా తండ్రి అనే అధికారాన్ని అనుగ్రహించాడు. ఓ రోజు ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆ రోజు మనం ఆయన్ని ఎదుర్కొని రక్షణ కలిగిన వారముగా నిరంతరము నిరీక్షణతో కొనసాగే బిడ్డలుగా ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఆయన ఎప్పుడైతే మన ప్రాణాన్ని విమోచిస్తాడో, ఆయన మన శరీరం నుండి మనల్ని మహిమా శరీరులుగా మార్చి తన రాజ్యానికి చేర్చుకుంటాడు. అప్పుడు మన ప్రాణం అనేది హర్షిస్తుంది. మీ కంటి నుండి జారిన ప్రతి కన్నీట బాష్ప బిందువును ఆయన ఓ రోజు తుడిచివేస్తాడని చెప్పి పరిశుద్ధ లేఖనం బయటపరుస్తుంది. ఈ యొక్క లోకంలో మనస్సు విరుగుతుంది, హృదయం అనేక మార్లు విరుగుతుంది. అయితే మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు. మనం ప్రయాసపడుతూ జీవిస్తున్నప్పటికీ మనకు నెమ్మది కలిగిస్తాడు. చీకటి ఉన్న లోకంలో వెలుగుగా జీవిస్తూ మనము చీకటితో పోరాడుతున్నప్పుడు ఆయన యొక్క ఆత్మ యొక్క శక్తిని దయచేసి మనల్ని తన ప్రేమలో పరిపూర్ణులుగా చేస్తాడు అనే నిరీక్షణ మనకుంది. అదే ఇక్కడ కీర్తనకారుడికి కూడా ఆ నిరీక్షణ ఉంది. ఏంటి అంటే పాపాత్ముల చేతుల్లో నుండి దేవుడు విడిపిస్తాడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు అని చెప్పి నిరీక్షణతో దేవుణ్ణి స్తుతిస్తూ ఈ కీర్తనకారుడు ఈ యొక్క మాటలను సమాప్తి చేస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అయ్యా ఓ రోజు మమ్మల్ని విమోచిస్తారు. అందుని బట్టి వందనాలు.
మీ రాకడకు సిద్ధపడే బిడ్డలుగా మేము ఉన్నట్లుగా సహాయం దయచేయండి. చీకటిలో బతుకుతున్నప్పటికీ కూడా మీ వెలుగులో మేము జీవిస్తూ అయ్యా చీకటికి చెందిన లోకపు వారం కాకుండా అయ్యా మీ పరలోక నివాసులుగా మీ వారముగా మీ సొత్తైన ప్రజలుగా మేము జీవించినట్లుగా సహాయం దయచేయండి. మాకు శక్తిని అనుగ్రహించండి అయ్యా. మా శక్తి లోపించిన ప్రతిసారి మమ్మల్ని బలపరచమని అడిగి వేడుకుంటున్నాను. ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను అయ్యా లోకనాథులను మీరు చితగదొక్కి ఉన్నారు కనుక అయ్యా మీరు ఈ లోకాన్ని జయించి ఉన్నారు కనుక మేము కూడా జయించే శక్తిని మాకు దయచేయండి అయ్యా. మా హృదయం విరిగినప్పుడు మా శరీరము శక్తి లోపించినప్పుడు మీ కృపతో మమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.